మన పగ తీరే రోజు ఎంతో దూరంలో లేదు మావా. ఆ రోజు ఎప్పుడొస్తుందో నాకు రేపే తెలిసిపోతుంది. ఏంటల్లుడు, ఆ కీర్తి ఎక్కడుందో ఎలా ఉందో తన ఆచూకీ కూడా తెలియదన్నావు కదా. తెలిసినా కూడాను బయటకు చెప్పడం లేదన్నావు కదా. మరి కీర్తి కనిపించే వరకు పగ ఎలా తీరుతుంది? చెప్పాను కదా మావా, రేపు సూర్యోదయంతో ప్రపంచానికి తెల్లారుతుంది. కానీ నాకు మాత్రం కీర్తి ఎవరన్నది రేపే తెలుస్తుంది. ఎలా అల్లుడు? రేపు ఆ దేవరాజు ఆబ్దికాన్ని, అంటే మా నాన్న రేఖ కలిసి ఆ దేవరాజుని చంపిన రోజు. ఆ చచ్చిన రోజునాడు ఆబ్దికాన్ని పెడతారు కదా, దానిని కీర్తితో రేపు పెట్టిద్దామని సూర్యం మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఖచ్చితంగా రేపు తన తండ్రికి పిండం పెట్టబోయేది ఆ కీర్తియే. తండ్రికి పిండం పెడుతూ కీర్తి నా కంట పడుతుంది. వచ్చే ఏడాదికి ఆ కీర్తికి పిండం పెట్టడానికి కూడా ఎవ్వరూ ఉండరు. కీర్తిని చంపేసి ఆ బాధలో ఉండగానే సూర్యంని కూడా నేను చంపేస్తాను. ఎంత మంచి మాట చెప్పావల్లుడు. ఇన్ని రోజులు ఎంత మందు తాగుతున్నా మనసుకి ప్రశాంతత లేదు, కంటికి నిద్ర కూడా రావడం లేదు. కానీ ఈరోజు మందు తాగకపోయినా మంచి కిక్కిచ్చే మాట చెప్పావు. ఈరోజు హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోతాను. రేపు కీర్తి బయటకొస్తుంది. తొందరలోనే అందర్నీ వదిలేసి అనంతలోకాలకు వెళ్ళిపోతుంది. తర్వాత ఈ సూర్యం చరిత్ర కూడా చరిత్రలో కలిసిపోతుంది అల్లుడు. అవును మావా, ఇన్నాళ్ల పగకి రేపు పరిష్కారం దొరికిపోతుంది. బయటకొచ్చిన మరుక్షణమే దాని మరణానికి కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏ క్షణమైనా సరే కీర్తి నా చేతిలో శవమైపోతుంది. జరిగేది ఇదే, జరగబోయేది కూడా ఇదే. ఏంటి గోపి ఇది? ఏ అర్థం కాలేదా? హారికను పెళ్లి చేసుకున్నాను. ఏదో గోల్డ్ మెడల్ సాధించానన్నట్టు చాలా గొప్పగా చెప్పావు. సిగ్గులేదు? నీకు పెళ్ళయింది, సుష్మా నీ భార్య. అలాంటిది నువ్వింకో పెళ్లి చేసుకున్నావంటే చట్టం ఒప్పుకుంటుందనుకుంటున్నావా? చట్టాల గురించి మీరు మాకు చెప్పక్కర్లేదండి. ఎందుకంటే చట్టపరంగా ఏం చేయాలనేది, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మాకు బాగా తెలుసు. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నాను నా కొంపలో కుంపట్టి పెడతావని. గోపితో నువ్వు గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడే భయపడ్డాను. ఏదో రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకున్నంత పని చేశావు. ఇదేనా మీ అక్క నీకు నేర్పించింది? మా అక్క పెంపకంలో పెరిగాను, నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటాను అని నువ్వు నాకు చెప్పావు కదా. మరిప్పుడు నీకేమైంది? నీ నిజాయితీ ఏమైంది? నేను నీతిగానే ఉన్నాను, కానీ నువ్వు నాతో ఎలా ప్రవర్తించావు? ఒక భర్త దగ్గర భార్య ఎలా ప్రవర్తించాలో నువ్వు అలా ప్రవర్తించలేదు. మీ అమ్మ మాటలు విని నువ్వు నన్ను సాధించాలి అనుకున్నావు. ప్రతిసారి నువ్వు నన్నెందుకు ఇరికించాలని చూస్తున్నావు? నేను నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించాను. దాని భవిష్యత్తు బాగు చేయాలని ప్రయత్నించాను. కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లి కూతురికి అల్లుడికి మధ్య లేనిపోని గొడవలు పెట్టదు. మా అక్క నన్ను గొప్పగా పెంచింది. అందుకే మీరు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా నేను ఇక్కడే ఉన్నాను.
మనస్ఫూర్తిగా నేను ఇక్కడ ఉండలేదు. మా అక్క కోరుకుంది కాబట్టి ఇక్కడ ఉన్నాను. కానీ మీరేం చేశారు? మా అక్కని నాకు దూరం చేయడానికి, నా కుటుంబాన్ని విడదీయడానికి ఎన్నో అరాచకాలు చేశారు. అవన్నీ సహిస్తూ ఉండాలా? భరిస్తూ ఉండాలా? నా మీద నీకు కోపం వస్తే ఒక చెంప దెబ్బకొట్టు. అప్పటికి నీ కోపం తగ్గకపోతే కొన్నాళ్ళు మాట్లాడటం మానే. అంతేకాని ఇలా నా జీవితాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తావా? ఇంకొక పెళ్లి చేసుకొని నా ముందుకే వస్తావా? ఇది తప్పని నీకు అనిపించడం లేదా? ఇదేనా న్యాయం? ఇదేనా నువ్వు చదువుకున్న చదువుకి ఇచ్చే విలువ? న్యాయం గురించి, విలువల గురించి అవి తెలిసిన వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. నువ్వు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది. మాటలు మర్యాదగా రాని గోపి. ఇది మా ఇంటి పరువుకు సంబంధించిన విషయం. మా పరువును వీధిలోకి లాగి నిన్ను ఊరికనే వదిలేస్తానని ఎలా అనుకున్నావు? ఏం చేస్తారు? అయినా ఎవరిని వీధిలోకి లాగారు? గోపి ఒక జిల్లాకు అధికారి. తను బయటికి వచ్చాడు అంటే మా పనులు పూర్తి చేయండి అని చెప్పి 100 మంది తన చుట్టూ ఉంటారు. రోజు ఆఫీస్ చుట్టూ కొన్ని వేల మంది వచ్చి దండాలు పెడుతుంటారు. అలాంటి వ్యక్తిని మీరు మీడియాకి లాగారు. తన పరువు రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఎంత దిగజార్చాలో అంత పని మీరు చేశారు. అప్పుడు గుర్తుకు రాలేదా ఇంటి పరువు అని? అప్పుడు గుర్తుకు రాలేదా ఇంటి అల్లుడు అని? అప్పుడు గుర్తుకు రాలేదా తను మీ కూతురు భర్త అని? ఏంటి మా అమ్మని ఎదిరించి మాట్లాడుతున్నావు? ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. ఇప్పుడిది నా భర్తకు సంబంధించిన విషయం. నా మెడలో తాళి కట్టినప్పుడే గోపి నావాడయ్యాడు. నా భర్తని ఎవరైనా అవమానంగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. అది మర్చిపోకు. చూసావా గోపి, నీ ముందే నాతో ఇలా మాట్లాడుతూ ఉంటే నువ్వు మౌనంగా ఎలా ఉంటున్నావు? నువ్వు వేసిన 3 ముళ్ళు నా మెడలోనే ఉన్నాయి. నువ్వు కట్టిన తాళి నా గుండెల మీద ఉంది. భార్యాభర్తలంటే ఎంత గొప్పగా ఉండాలో, భార్యని ఎంత గొప్పగా చూసుకోవాలో మీ అక్క నీకు చెప్పింది కదా. మరి ఇప్పుడు నాకు అన్యాయం చేసి దీని మెడలో తాళి ఎలా కట్టావు? అది నీకు తప్పనిపించలేదా? మా అక్కని అనే అర్హత నీకు లేదు. ఎన్నో విషయాల్లో మా అక్క నీ వైపే నిలబడమని చెప్పింది. నేను కూడా అలాగే ఒప్పుకున్నాను. కానీ మా అక్క విషయంలో మీరు చేసిన అన్యాయాలు నేను మీ దగ్గర చెప్పాను. వచ్చి మా అక్క కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పమని. అప్పుడు నువ్వేమన్నావు? కుదరదు అన్నావు. నా గురించి మీరు ఆలోచించకుండా నా పరువు తీసినప్పుడు మీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకేముంది? అందుకని ఇంకో పెళ్లి చేసుకుంటావా? కట్టుకున్న భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవటం చట్ట ప్రకారం నేరం అని తెలీదా? ఈ ఒక్క కారణం చాలు మళ్ళీ నిన్ను వీధిలోకి లాగడానికి. శబాష్! విన్నావా సుష్మా? మీ అమ్మ మాట్లాడిన మాటల్లో ఈ క్షణం కూడా తన కూతురు జీవితం అన్యాయమైపోయిందని ఆవిడ బాధపడటం లేదు. మళ్ళీ నన్ను వీధికి ఎలా లాగాలని చూస్తుంది. ఇది మీ అమ్మ బుద్ధి. ఆవిడ మాటలు విని నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. ఇంకా నా జీవితంలో నువ్వు లేవు.